హాయ్ నమస్కారం, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లే. గైస్, మీరు jogle.com గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడింటిని ఖచ్చితంగా ఫాలో కండి. మీకు jogle.com గురించి అర్థమైపోతుంది. ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. చాలామందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. ఈజీ ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇంకా బయట క్రియేటర్స్ అంటారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చాలా కష్టం అండ్ మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పేసి అంటారు. అంటే దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఉంటాయి, మీరు అస్సలు తట్టుకోలేరు. మా వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమైపోతుంది, లేకుండా మొత్తానికి అర్థం కాదని చెప్పేసి చాలామంది క్రియేటర్, అంటే ఏ క్రియేటర్ అయినా కానీ అదే చెప్తాడు. బట్ అలాంటివి ఏం లేదండి. ఐఎమ్ ది ప్రమోటర్. నేను చెప్తున్నాను, మీకు పెద్ద పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లోకి రండి. అంటే మీరు అందరూ యూట్యూబ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీరు వీడియోలు పెట్టుకోండి. ఓకేనా? నేను చెప్తున్నాను, మస్తు మనీ సంపాదించవచ్చు ఇందులో. మీరు ఖచ్చితంగా రండి. ఓకేనా? ప్రతి ఒక్కరు రావాలి, మనీ సంపాదించుకోవాలి, అందరూ మంచిగా బాగుండాలి. ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ ఇంకా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఖచ్చితంగా చూడండి. ఓకే? ఇప్పుడు మీ దగ్గర ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, లేకుంటే మొబైల్, లేకుంటే ట్యాబ్ కానీ ఏది ఉన్నా పర్లేదు, ఏదైనా కానీ మీరు తీసుకోండి చేతిలో. తర్వాత మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు బ్రేవ్ బ్రౌజర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దానిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్నాక కింద బ్రేవ్ బ్రౌజర్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బ్రేవ్ బ్రౌజర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. చేసినాక ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడ గూగుల్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. చేసినాక మీరు డెస్క్టాప్ వర్షన్ పెట్టుకోండి. ఎట్లా అంటే కింద 3 డాట్లు ఉన్నాయి కదా, దాన్ని ప్రెస్ చేసినాక డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ చేయండి. నాకు ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది కాబట్టి నేను ఓకే చేసుకున్నాను, నాకు ఇట్లా అనిపిస్తుంది. మీరు టిక్ మార్క్ వేసుకోండి. చేసుకుంటే డెస్క్టాప్ వర్షన్ లెక్క ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత చూసుకుంటే ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా పైన, ఆ చుక్కల్ని ప్రెస్ చేయాలి. అంటే బాక్స్ లెక్క ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్గా. దాన్ని క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూసి ఉంటే, నేను ఆల్రెడీ వీడియోలు చేసిన, డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, దాన్ని చూడండి. అంటే మొత్తం యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చెప్పేసి మొత్తం అన్ని వీడియోలు చేసిన. దానిలో జీమెయిల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నీ అందులో ఉన్నాయి అన్నట్టు. మీరు ఫస్ట్ నుంచి చూడండి, చూస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది. ఇది 4th వీడియో అండి, మీరు ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన అకౌంట్ అనేది జీమెయిల్ అకౌంట్. సో ఇప్పుడు నేను ఒక జీమెయిల్ అకౌంట్ని తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చినాక మనకు యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎట్లనో చూడండి. ఓకే? ఇక్కడ మనకు లోగో ఉంది కదా పైన ఆర్ అని, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, క్రియేట్ ఛానల్ అని ఎంటర్ చేసినాం కదా. చేసినాక ఇక్కడ నేమ్లో మనకు రవికృష్ణ అని ఉంది కదా, జస్ట్ ఇట్లనే ఉంచేయండి. ఇది ఎందుకంటే ఇది ఛానల్ ఓన్లీ, బట్ మనం క్రియేట్ చేసే ఛానల్ ఇంకోటి ఉంటుంది. ఓకేనా? ఇది జస్ట్ మీకు ఏంటంటే ఒక గూగుల్ అకౌంట్కి, ఒక యూట్యూబ్కి ఒక ఛానల్ అన్నట్టు, జస్ట్ నార్మల్ ఛానల్. దీనిలో మీరు ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయొద్దు. ఓకేనా? నేను జస్ట్ ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. అంటే ఒక ఛానల్ క్రియేట్ అయిపోయింది, బట్ మనం దీనిలో వీడియోలు అప్లోడ్ చేయొద్దు. ఎందుకంటే మీకు జీమెయిల్ అకౌంట్కి ఏమన్నా ప్రాబ్లం అయితే ఈ ఛానల్కి ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు. సో మనం దీన్ని అస్సలకే యూట్యూబ్ ఛానల్ లెక్క అంటే కన్సిడర్ చేయొద్దు దీన్ని. సో ఇప్పుడు మనం ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. ఇదే మెయిన్ ఛానల్, అంటే బ్రాండ్ ఛానల్, బ్రాండ్ అకౌంట్ అంటారు దాన్ని. ఓకేనా? ఎంటర్ చేసినాక కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి.
ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కంటిన్యూ ప్రెస్ చేయాలి. అందరికి ఇట్లనే ఓపెన్ అవుతుంది, ఇదే విధంగా ఓపెన్ అవుతుంది, వేరేళ్ళకి ఏమి ఉండదు. ఇక క్లోజ్ చేయండి ఇది. ఇక మనం చూసుకుంటే కింద లెఫ్ట్ సైడ్కి ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ ఛానల్ అని ఉంది కదా, ఈ ఛానల్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసి స్క్రోల్ చేస్తే మనం పైకి ఇక్కడ మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి క్రియేట్ ఏ న్యూ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఓకేనా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ యాడ్ ఛానల్ నేమ్. ఓకేనా, ఇక్కడ యాడ్ ఛానల్ నేమ్. ఇంతకుముందు ఏమని వచ్చింది ఛానల్లో, నేమ్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఒక యూట్యూబ్ అకౌంట్కి ఒక నేమ్ అన్నట్టు, ఆ నేమ్ మాత్రమే ఇవ్వాలి. అంటే అది ఛానల్ అని కన్సిడర్ చేయొద్దని. ఓకేనా, అందరు అనుకుంటారు అదే ఛానల్గా వచ్చని, కానీ అది కాదు. ఓకే, ఇక చూడండి ఒకసారి మనం చదువుకుంటే యూ కెన్ యూజ్ యువర్ బ్రాండ్ నేమ్ ఆర్ అనదర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా. అంటే ఇక్కడ బ్రాండ్ నేమ్, మనం ఒక ఛానల్ అనేది ఒక మంచి నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఏ ఛానల్, కుకింగ్ బ్లాగ్స్, లేకుంటే ఇంకా నేమ్ ఉంటాయి రవికృష్ణ కుకింగ్ బ్లాగ్స్ అని చెప్పేసి, ఇంకా చాలా ఉంటాయి. అసలు మీరు ఏ నేమ్ అయినా కానీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ చూసుకోవాలి నేమ్ ఎంటర్ చేసే ముందు. అంటే డైరెక్ట్గా మీరు నేమ్ అనేది ఇష్టం ఉన్నట్టు ఎంటర్ చేయొద్దు, దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలని నేను చూపిస్తాను చూడండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని మినిమైజ్ చేయండి. ఓకేనా, అకౌంట్ మొత్తం మినిమైజ్ చేయాలి. బ్యాక్ అనకండి, అసలే బ్యాక్ అనద్దు, మినిమైజ్ చేయండి. చేసినాక ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, అంటే మీరు యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ను ఓపెన్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బటన్లో మీరు ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారు, అంటే మీరు ఒక ఛానల్ నేమ్ పెట్టాలనుకుంటున్నారా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి రవి కృష్ణ అని చెప్పేసి ఒక ఛానల్ నేమ్ పెడదాం అనుకుంటున్నాను. సో నేను దీన్ని ప్రెస్ చేసినాక ఇక్కడ రవికృష్ణ అని చెప్పేసి ఒక సీరియల్ యాక్టర్ ఉన్నాడు, యాక్టర్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది ఎట్లా తెలుస్తుంది. ఇక్కడ చూడండి 3 డాట్లు ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. సెర్చ్ ఫిల్టర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ టైప్లో ఆల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఛానల్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. చేసి అప్లై చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఛానల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నట్టు. రవికృష్ణ అనే పేరు మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నీ. సో ఇప్పుడు మీరు కూడా రవికృష్ణ అని పెట్టేసుకుంటే మీకు ఛానల్ కనిపిస్తుంది అనుకుంటారా, కనిపించదు. అంటే లాస్ట్కు కనిపిస్తుంది, అది ఎక్కడన్నా ఉండొచ్చు, మీ ఛానల్ అనేది మొత్తానికి కనిపించదు. సో మీరు నేమ్ అనేది ఎట్లా పెట్టుకోవాలనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి రవికృష్ణ డుట్టలూరు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం ఉంది. ఇంకా చూసుకుంటే రవికృష్ణ క్రికెట్ అని చెప్పేసి ఒకటి ఉంది. చాలా ఉన్నాయి అకౌంట్లు చూసుకుంటాం మనం. ఇట్లా మీరు జస్ట్ రవికృష్ణ అని పెట్టేసుకుంటే మీ ఛానల్ కనబడుతుంది అనుకుంటారా, అస్సలు కనిపించదు. రికమెండేషన్లో కూడా మీ ఛానల్ ఉండదు. మీరు ఎన్ని వీడియోలు చేసినా కానీ మీరు ఫస్ట్ ప్లేస్కి రారన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక మంచి యూనిక్ నేమ్, అంటే ఒక మంచి యూనిక్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, రవికృష్ణ విఎల్జి అని చెప్పేసి ఒకటి జస్ట్ నార్మల్ టెంపరవరీగా చెప్తున్నాను చూడండి. ఇక నేను ఒక నేమ్ అనేది పెట్టేసినాక ఇక్కడ సెర్చ్ ఫిల్టర్స్ అని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసి ఛానల్స్ని ప్రెస్ చేసి అప్లై చేసిన. ఓకేనా, ఇప్పుడు చూడండి విఎల్జి అని చెప్పేసి వ్లాగ్ అని చెప్పేసి ఉంది, విఎల్ఓజి అని చెప్పేసి పెట్టిన అనుకోండి, వీళ్ళ కింద ఉంటారు అన్నట్టు. మీరు ఇక్కడ ఎవరికి ఉన్నాయి, కృష్ణ రవి వ్లాగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇంకా రవికృష్ణ అని చెప్పేసి ఒకటి ఉంది. తర్వాత విఎల్జి అని చెప్పేసి మీరు ఎంటర్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రవికృష్ణ విఎల్జి అని చెప్పేసి కాకుండా ఇంకొకసారి చూద్దాం, ఇంకోటి ఏదన్నా రవికృష్ణ నేమ్ అని చెప్పేసి ఎంటర్ చేసినాం. ఇక్కడ రవికృష్ణ హీరో వచ్చిండు ఒక ఆయన. జస్ట్ నేను ఒక 3 డాట్లను ప్రెస్ చేసిన, సెర్చ్ ఫిల్టర్స్ అని చెప్పేసి ఎంటర్ చేసిన. ఇక టైప్లో ఆల్ అని ఉంది కదా, దాన్ని తీసేసి ఛానల్ అని చెప్పేసి ఎంటర్ చేసిన. ఓకే,
ఇంకా చూడండి రవికృష్ణ నేమ్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ రవికృష్ణ అని చెప్పేసి ఇట్లా వచ్చినాయి. రవికృష్ణ నేమ్ అనేది రాలేదు. ఓకేనా. ఇంకా నేను రవికృష్ణ నేమ్ అని చెప్పేసి కాకుండా ఇక్కడ ఇంకొకటి ఒక యూనిక్ నేమ్ మంచిది ఇస్తా. ఓకే, చూడండి రవికృష్ణ వ్లాగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఎంటర్ చేసినాక సెర్చ్ చేసిన. మళ్ళీ మనం ఇక్కడ 3 డాట్లను ప్రెస్ చేద్దాం. చేసి సెర్చ్ ఫిల్టర్స్ అండ్ టైప్లో ఆల్ అని తీసేసి ఛానల్ అని చెప్పేసి ఎంటర్ చేద్దాం. చేసినాక అప్లై ప్రెస్ చేద్దాం. ఓకే, చేసినాక ఇక్కడ చూడండి వ్లాగ్స్ అని చెప్పేసి రవికుమార్ వ్లాగ్స్ అని చెప్పేసి ఉంది. రవికృష్ణ వ్లాగ్స్ అని చెప్పేసి ఎవ్వరికి లేదు. ఓకే, చూసుకుంటే మనకి ఎవ్వరికి కనిపిస్తలేదు. పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను ఈ నేమ్ అనేది జస్ట్ ఇట్లా కాపీ చేసుకుంటున్నాను. చూడండి కాపీ చేసి ఇక్కడ మినిమైజ్ చేసింది మళ్ళీ బ్రేవ్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా, బ్రేవ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను జస్ట్ పేస్ట్ చేసిన సేమ్ నేమ్ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసిన నేమ్ అనేది ఇక్కడ ప్రెస్ చేసినాక ఇక్కడ టిక్ మార్క్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఒక గూగుల్ అకౌంట్ నుంచి మన సెట్టింగ్ని ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలి. చేసినాక ఇక్కడ క్రియేట్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని జస్ట్ క్రియేట్ అని ఎంటర్ చేయండి. చేసినాక మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది. మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా వస్తుంది. చూడండి ఇక్కడ కంటిన్యూ రిఫ్రెష్ వస్తుంది, కంటిన్యూ అని ఎంటర్ చేయండి. చేసినాక ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఒక ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి టెక్స్ట్ కా లేకుంటే వాయిస్ కాల్ కా అని చెప్పేసి మనం ఆప్షన్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఏదైనా ఒక టిక్ మార్క్ పెట్టండి. ఫస్ట్ మనం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం. నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసినాక నేను ఓన్లీ టెక్స్ట్ అని చెప్పేసి ఎంటర్ చేసుకున్నా. తర్వాత కంటిన్యూ అని చెప్పేసి ప్రెస్ చేయండి. చేసినాక ఇప్పుడు మీరు ఏ నెంబర్ ఎంటర్ చేసినారో ఆ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి నా మొబైల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసినాక పక్కకు కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చేసినాక మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్ నుంచి వెరిఫై అయిపోతుంది. చేసినాక ఇక్కడ చూడండి రవికృష్ణ వ్లాగ్స్ అని చెప్పేసి మనకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎట్లా క్రియేట్ అయింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ అని ఉంది కదా, మన లోగో ఆర్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ చూడండి 2 అకౌంట్లు ఉన్నాయి. అంటే ఒకటి రవికృష్ణ అండ్ కింద రవికృష్ణ వ్లాగ్స్ అని చెప్పేసి ఉంది. ఈ రవికృష్ణ వ్లాగ్స్ అని చెప్పేసి ఇది మనం మెయిన్ అకౌంట్. అంటే ఈ అకౌంట్ అనేది మనం వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వీడియోలు అప్లోడ్ చేసే ముందు మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్లో ఏ నేమ్ ఉందనేది మీరు చూసుకోవాలి. చూసుకున్నాకనే వీడియోలు అనేది అప్లోడ్ చేసుకోండి. అప్పటిదాకా చేసుకోవద్దు. ఓకేనా. మనకు ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, అంటే ఇది ఎగ్జాక్ట్లీ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నామని అర్థం. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సెట్టింగ్స్ అనేటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అనేటివి చేసుకోవాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం సెట్టింగ్స్ అన్నీ చెప్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఓకేనా. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఛానల్ క్రియేట్ చేసుకోవాలని మీ ఫ్రెండ్స్ అందరికీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇప్పుడు వచ్చే ప్రమోషన్ వీడియో ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకు ఈ ప్రమోషన్ ఎట్లా పెట్టుకోవాలనేది మొత్తం అర్థమైపోతుంది. ఓకే, మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.